దమ్ముందా బుల్డోజర్ తీ ఆదిత్య రియల్టర్స్ పైకి పోదాం పద, నేను ఆన్లైన్లో పెడితే దుంకి చస్తారు. హైడ్రా కమిషనర్కు కవిత వార్నింగ్. ప్రధానంగా చూసుకుంటే మనకి తెలుసు, ఏదైతే ప్రస్తుతం ప్రభుత్వం ఉందో హైడ్రా ద్వారా ఎంతో కొంత చెరువులు, కుంటలు ఇవన్నీ కబ్జా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఆ కుంటలన్నింటిని కూడా మళ్ళీ సజావుగా చేసి మరి ఇక్కడున్న హైదరాబాదులో కానీ అక్కడ ప్రజలందరికీ కానీ ఎప్పుడు కూడా నీటి మునిగిపోయే అవకాశం రాకుండా వచ్చే వర్ష కాలంలో కూడా మంచిగా ఉండేటట్టు మరి ఈ కబ్జాకారుల కబంధ హస్తాల్లో నుంచి ఈ చెరువుల్ని, కుంటల్ని మరి బఫర్ జోన్లో ఆక్రమించిన అన్నింటిని కూడా కన్నేసి మరి హైడ్రా తన పని తాను చేసుకుపోతుంది. ప్రజల్లో కూడా మరి దీని మీద పాజిటివ్ స్పందన వచ్చింది స్టార్టింగ్లో. తర్వాత కొన్ని దగ్గర ఎక్కడైతే ప్రజలకు కూడా కొన్ని ఇక్కట్లు వచ్చాయి, అక్కడ కొంత నెగిటివ్గా మాట్లాడుకున్నారు, ఏంటనేది తెలియదు. కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ మరి హైడ్రా కూడా కొన్ని విషయాల్లో కొందరిని చూసి చూడనట్టుగా వదిలేయడం మరి అనేక రకాలుగా ప్రజల్లో మరి అనేక అనుమానాలకు తావిస్తుంది. వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏది ఏమైనప్పటికీ ఇక కవిత అయితే వార్నింగ్ ఇచ్చారు. ఏదైతే మరి జాగృతి అధ్యక్షురాలుగా ఉన్న కవిత ఎవరైతే ఉన్నారో మిస్టర్ రంగనాథ్, మరి ఆదిత్య రియల్టర్స్ పైకి పోదాం పద, నేను ఆన్లైన్లో పెడితే దుంకి చస్తారు. మరి హైడ్రా కమిషనర్ కవిత వార్నింగ్ ఇచ్చారు. ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందని రాసి సిగ్గుందా అని ప్రశ్నించారు. మిస్టర్ రంగనాథ్, మిమ్మల్ని మేము కోర్టుకు ఈడుస్తాం, 6 ఫిర్యాదులు చేస్తే వాటిపై చర్యలు తీసుకునేందుకు మీ ధైర్యం ఎక్కడికి పోయింది? గతంలో మీరు ఇచ్చిన లేఖను నేను బయటపెడితే మీరు మీ ప్రభుత్వం దూకి చస్తారు. ఆదిత్య రియల్టర్ పైకి వెళ్లేందుకు దమ్ముందా? పద వెళ్దాం, బుల్డోజర్లు తీసుకుని రా అంటూ తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. మీరేమైనా గ్రాఫిక్ డిజైనర్లా, కంటెంట్ క్రియేటర్లా? నిజం మాట్లాడితే ఇష్టం వచ్చినట్లు ఎదురుదాడి చేయడం తమాషా అయిపోయిందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి వచ్చాక హైడ్రా అనే మహమ్మారిని తీసుకొచ్చారని తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత, ఇటీవల తాము గండిపేట మండలం నార్సింగిలో ప్రైవేటు సంస్థ మూసీ నది మధ్యలో నిర్మాణాలు చేపడుతుంటే ఆందోళన చేస్తే హైడ్రా మమ్మల్నే బదనాం చేయాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ధర్నా తర్వాత హైడ్రా 4-5 రోజులు వీడియో రిలీజ్ చేసింది. నేను హైడ్రా కమిషనర్ రంగనాథ్కు సీరియస్గా చెప్తున్నాను, ఆధారాలు లేకుండా నేనేమీ మాట్లాడను. నార్సింగ్లో మార్చి 3వ తేదీన ధర్నా చేస్తే ఆ మరుసటి రోజు స్పందిస్తూ ఈ ప్రాపర్టీకి హైడ్రాకు సంబంధం లేదని, హైడ్రా రాకముందే దీనికి అనుమతులు వచ్చాయి కాబట్టి మాకు సంబంధం లేదని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీకు అసలు కనీసం సిగ్గుందా, జ్ఞానం ఉందా అన్నట్టు మరి ఆవిడ మాట్లాడారు. రంగనాథ్ విషయంలో మరి ఇంత కటువుగానే మాట్లాడారు ఒక రకంగా మరి కవిత అని అయితే చెప్పాలి. 10 అక్టోబర్ 2025 హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్థానిక తహసీల్దార్ లేఖ రాస్తూ ఈ నిర్మాణాల వల్ల మూసీకి వరద కారణం అయిందని రాశారు. ఈ ప్రాజెక్టు వల్ల అందులో నివాసం ఉండబోయే వారికి, చుట్టుపక్కల వారి ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పి ఇప్పుడు మళ్ళీ సిగ్గు లేకుండా వీడియోలు చేసి పెడతారా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత. మీరేమైనా గ్రాఫిక్ డిజైనర్లా, కంటెంట్ క్రియేటర్లా? నిజం మాట్లాడితే ఇష్టం వచ్చినట్లు ఎదురుదాడి చేస్తున్నారు, తమాషా అయిపోయిందా అంటూ తీవ్రంగా ఆగ్రహించారు కవిత. ఇక నేను చేసిన ఆందోళన నేపథ్యంలో హైడ్రా చేసిన ట్వీట్లను వెంటనే డిలీట్ చేయాలని సోమవారం ఉదయం పరువు నష్టం దావా వేస్తానని కవిత హెచ్చరించారు. చూద్దాం, ఎక్కడి వరకైనా వెళ్తామన్నారు. పేదవారి ఇళ్లను కూల్చేస్తున్న మీరు వీటిని ఎందుకు వదిలేస్తున్నారని మండిపడ్డారు. ఆ మధ్యకాలంలో మరి ఏదైతే నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ కూల్చేయడంతో పెద్ద ఎత్తున అప్లాజెస్ వచ్చాయి. ఆ తర్వాత బఫర్ జోన్లో ఉన్న వాటిని పెద్ద వాళ్ళ జోలికి వెళ్ళలేదు అని అనేక ఆరోపణలు హైడ్రా మీద ఉన్నాయి ఇప్పటికీ. ఎందుకంటే ఓవైసీ బ్రదర్స్కి సంబంధించిన పాఠశాలలు కూడా అదేవిధంగా చెరువుల్లో, కుంటల్లో ఉన్నాయి. కానీ వాటి జోలికి మీరు వెళ్ళలేకపోతున్నారు. మీకు కనీసం ఇంగిత జ్ఞానం ఉందా అని చెప్పి అనేక మంది ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రకంగా మరి కల్వకుంట్ల కవిత కూడా హైడ్రా మీద, కమిషనర్ రంగనాథ్ మీద మరి మరొక్కసారి విరుచుకుపడ్డారు. మరి అర్జెంటుగా మీరు ఏవైతే వీడియో మరి చేశారో దాన్ని అర్జెంటుగా డిలీట్ చేయాలి, ఎంతవరకైనా వెళతానని మరి హెచ్చరికలు జారీ చేయటం అయితే జరిగింది. కవిత చూడాలి హైడ్రా ఏ రకంగా దీని గురించి మరి తర్వాత రియాక్ట్ అవుతుందో. ఇక నెతన్యాహు ఎక్కడున్నా చంపేస్తామని ఇరాన్ డెత్ వార్నింగ్ ఇచ్చింది. మనకి తెలుసు మరి యుద్ధాన్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే దీనికి అందరి తలా పాపం తెలా పిలకడు అన్నట్టుగా అందరి కూడా ఉన్నాయి.
అందరూ కూడా దీనిలో భాగస్వాములే. ఇరాన్ కూడా కొంత మతతత్వ ధోరణితో ఇజ్రాయిల్లో ప్రజలను కూడా తీవ్రంగా హింసించింది గతంలో. కాబట్టి ఎప్పటికైనా ఈ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఇరాన్తో నాకు ప్రాబ్లం అనుకుని ఇజ్రాయిల్ అమెరికా కలిపి జాయింట్ ఆపరేషన్ కలిపి ఇరాన్పై దాడికి దిగాయి, ఖమేనీని చంపేశాయి. తద్వారా మరి పగబట్టిన ఇరాన్ ఇప్పటికీ దాడులు కొనసాగిస్తూనే ఉంది. వీరి యుద్ధం వలన పశ్చిమాసియాలోని దేశాలన్నీ కూడా ఈ రోజున అనేక ఇబ్బందులు పడుతున్నాయి. ఈవెన్ భారతదేశం కూడా అనేక స్ట్రగుల్స్ ఎదురు చేస్తుంది. ప్రధానంగా చమురు మీద ప్రధానంగా ఈ ప్రభావం బాగా పడింది, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మీద ఈ ప్రభావం ఎక్కువ పడింది. ఏది ఏమైనప్పటికీ మరి ఇరాన్ మరొకసారి నెతన్యాహుని చంపేస్తామని చెప్పి మరొకసారి వార్నింగ్ అయితే ఇచ్చింది. ఇజ్రాయిల్ అమెరికా కూటమి మధ్య జరుగుతున్న యుద్ధం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. తమ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును వేటాడి చంపుతామని ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్స్ కోర్ శనివారం ప్రతిజ్ఞ చేశాయి. నెతన్యాహు ఆచూకీపై సామాజిక మాధ్యమాల్లో పుకార్లు వస్తున్న తరుణంలో ఆయన ఎక్కడ ఉన్నా వదిలిపెట్టబోమని ఇరాన్ సైన్యం హెచ్చరించింది. అతను బతికే ఉంటే అతన్ని వెంబడిస్తాం, పట్టుకుంటాం, చంపేస్తాం అంటూ టెలిగ్రామ్ ఛానల్ వేదికగా ఐఆర్జీసీ సంచలన ప్రకటన చేసింది. 16 రోజుల యుద్ధం 16వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో బాగ్దాదులో అమెరికా రాయబారి కార్యాలయంపై మరొకసారి క్షిపణి జారీ జరిగింది. ఎంబీసీ ఆవరణలోని హెలిప్యాడ్ మిసైల్ పట్టడంతో పెద్ద ఎత్తున పొగలు వ్యాపించే ఇరాన్ సైన్యం వెనక్కి తగ్గలేదు. ఇప్పటికే ఇజ్రాయెల్పై 5 సార్లు బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ మాట్లాడుతూ తమ దేశ చమురు క్షేత్రాలపై దాడి జరిగితే పశ్చిమాసియాలో అమెరికా వాటాలో ఉన్న ప్రతి చమురు కేంద్రాన్ని బూడిద చేస్తామని హెచ్చరించారు. యుద్ధ ప్రభావంతో బహ్రాయిన్, సౌదీ అరేబియాలో జరగాల్సిన ఫార్ములా 1 రేసింగ్లు కూడా రద్దయ్యాయి. ఇరుపక్షాల మధ్య ప్రతిదాడులు తీవ్రం కావడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తీవ్రంగా ఏర్పడింది. అదే అందరికీ కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. మనం మాట్లాడుకున్నాం. మరి వీళ్ళిద్దరూ కొట్టుకుని మరి వీళ్ళ యొక్క ఆధిపత్యం కోసం వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్షపూరితంగా ఉన్న ప్రస్తుత సిచ్యువేషన్లో మిగతా శాంతిగా ఉండే దేశాలు పక్కన ఉన్న దేశాలన్నీ కూడా మరి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా చమురు నిల్వల గురించి చాలా ప్రాబ్లంగా ఉంది. మరి ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకోవడం ఆపుకోకపోతే, యుద్ధం ఆగకపోతే మాత్రం మరి చాలా ప్రాబ్లం అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి శాంతి మతం జపిస్తుంది. మరి ఇండియా కూడా చెప్తుంది అందరూ కూడా దయచేసి శాంతియుతంగా ఉండాలి, యుద్ధాన్ని అయితే కోరుకోకూడదు అని కూడా చెప్తుంది. మీరేమనుకుంటున్నారు? అసలు